ఈరోజు మనం వామ్ పౌడర్ చేసుకున్నాం. అంటే అన్నీ మిక్స్ చేసి గ్యాస్కి, డైజెషన్ ప్రాబ్లమ్స్కి ఏమున్నా ఈ పౌడర్ తింటే మనకి చాలా ఈజీగా అయిపోద్ది. దానికి కావాల్సినవి వాము 250 గ్రామ్స్, జీలకర్ర 250 గ్రామ్స్, సోంపు 250 గ్రామ్స్, నల్ల జీలకర్ర 2 స్పూన్స్. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ సిమ్లోనే మనం కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా హీట్ అయ్యాక ఫస్ట్ సోప్ వేసుకున్నాం. బాగా కలుపుతూ సిమ్లోనే మనం బాగా కొద్దిగా అంటే దాని స్మెల్ పోయి ఫ్రై అయ్యాయి అన్న స్టేజ్లో మనం దించుకోవాలన్నమాట. అప్పుడు దాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నీట్గా. ఓకేనా. బాగా ఫ్రై అవుతుంది కదా. సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలా అని మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. ఓన్లీ లో ఫ్లేమ్లో. ఇది తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ అలాగే వెయిట్ లాస్కి కూడా ఈ పౌడర్ అనేది చాలా యూస్ఫుల్ అన్నమాట. ఓకేనా. వేడైపోయింది, పక్కకు తీసేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఇప్పుడు మనం సోంపు వేసుకుందాం. ఇవి కూడా ప్రతిదీ మనం లో ఫ్లేమ్లో మనం. సో సోంపు అనేది ఎక్కువ సేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా కలర్ ఈజీగా చేంజ్ అయిపోతుంది, కాకపోతే కొద్దిగా టైం అనేది పడుతుంది. సో అది కూడా చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా. కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్టు మనం చేసుకోవాలి. రోజు డైలీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో ఒక 2 స్పూన్స్ వేసుకొని తీసుకోవచ్చు. లేదు అంటే ఒక స్పూన్ డైరెక్ట్గా తినేయచ్చు అండి. అది మీ కన్వీనియంట్. తినాలనుకుంటేనేమో బరకగా పౌడర్ చేసుకోండి. ఇవన్నీ వేయించిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని ఇందాక దాంట్లోనే కలిపేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు జీలకర్ర ఈజీగానే ఫ్రై అయిపోద్ది. కొద్దిగా వెయిట్ చేసేసి తీసేసుకోండి. అండ్ రోజు తీసుకునేటప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 2 స్పూన్స్ లేదా 2 స్పూన్స్ తినేయండి. మీరు ఎలా తింటారు అనేది దాన్ని బట్టి మీరు మిక్సీ పట్టుకోండి. వాటర్లో కలుపుకోవాలనుకుంటే ఫైన్ పౌడర్ చేసుకోండి. లేదు మేము తింటాము అనుకుంటే కొద్దిగా బరగ్గా పట్టుకొని రోజుకొక 2 స్పూన్స్, అంటే తినేవాళ్ళు మార్నింగ్ ఒక స్పూన్, నైట్ ఒక స్పూన్ తినచ్చు. లేదు అంటే మార్నింగ్ ఒక స్పూన్ వేడి నీళ్ళల్లో వేసుకొని తాగేయటమే. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో అందరూ ట్రై చేయొచ్చు. గ్యాస్ ఇష్యూస్ అండ్ డైజెషన్ ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు ఈజీగా దీని నుంచి రిలీఫ్ పొందచ్చు. ఇప్పుడు అది కూడా వేగింది, పక్కకు. నల్ల జీలకర్ర మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, సో డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకేనా. వేసేసి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకొని ఇంకా మీరు ఫైన్ పౌడర్లో చేసుకోవడం మీకు అన్నీ. ఓకేనా. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని కోరుకుంటున్నా. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మిక్సీలోకి తీసుకొని అన్నీ వేయించుకొని ఫ్రై చేసుకున్నది మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ అంటే మీకు ఎలా చూసారు కదా, అలా ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి.